మా మిత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, అదేవిధంగా మా ఎంపీ, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ మరియు వస్త్రదానం ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా. ఇవాళ ఏ ఎంపీ వచ్చినా ఇంతవరకు ఒక 5 కోట్ల రూపాయలని ఏ కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం అంటే చాలా కష్టం. మరి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడి మరి మన కాన్స్టిట్యున్సీకి దాదాపు 5 కోట్ల రూపాయలని 2 కోట్ల రూపాయలతో డయాలసిస్ సెంటర్ని, గవర్నమెంట్ హాస్పిటల్, అదేవిధంగా 1 కోటి రూపాయల రోడ్లు, మరో 2 కోట్ల శ్మశాన వాటికలు కూడా రాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా మరి రైల్వే స్టేషన్ దాదాపు 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే దిశగా మనకు అవకాశం ఇచ్చారు ఆయన. అదేవిధంగా గతిశక్తి ప్రోగ్రాంలో దాదాపు 260 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ చేశారు. మరి ఇవన్నీ మనకి పనులు అవుతున్నాయి. చాలా ట్రైన్స్కి హాల్టింగ్ అడిగాం మనం, వాటిలన్నింటినీ కూడా ఆయన సహకారం చేశారు. ఆయన సహకారం చేసినందుకు ఆయనకి రుణం తీర్చుకోలేం. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాల్లో చేసి మన కాన్స్టిట్యున్సీలో ఈ చేసిన అభివృద్ధిని ఇలాంటి సందర్భంలో కూడా ప్రస్తావించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించు. మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీనివాస్ వర్మ గారికి. కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతి శ్రీనివాస్ వర్మ గారి పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహించారు. బొలిశెట్టి శ్రీనివాస్ వర్మ గారు అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మంచి మిత్రులు. ఇప్పుడే కాదు, గత 25 సంవత్సరాల నుంచి మంచి మిత్రులు కలిసి ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఎలా ఉంటుందో వీరి సమక్షంలో చూస్తున్నాం. ఎందుకంటే కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినా మన ఎమ్మెల్యే గారు అడగటం, శ్రీనివాస్ గారు కాదనకుండా చేయటం ఎంతో మామూలుగా ఒక ఎంపీ ద్వారా సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇవ్వడం సహజం. కానీ మన ఎంపీ గారు మన శ్రీనివాస్ గారు అడగగానే ప్రతి పడమరెప్పర్ కానీ అలాగే ఎక్కడ పడితే అక్కడ సుమారు 7 కోట్ల రూపాయల దాకా సంవత్సరంలో నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే తాడేపల్లి రైల్వే స్టేషన్ కానీ, అలాగే రైల్వే రాష్ట్రంలో 450 కోట్లు వస్తే తాడేపల్లి నియోజకవర్గానికి 265 కోట్లు ఇవ్వడం ఎంతో ఆనందదాయకం. ఇలాంటి మిత్రులు ఎప్పుడు కలిసి ఉండాలని, వారి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, వారి ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. పార్లమెంటు సభ్యులు అలాగే కేంద్ర మంత్రి, మన భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇవాళ జనసేన పార్టీ ఆఫీసులో మరి కేక్ కట్ చేసి మరి పేదలకు వస్త్రదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పార్లమెంటు సభ్యులైన కాడి నుంచి కూడా ఆయన 6 నిమిషాలు కష్టించి మా తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారితో మరి ఈ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తేవడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి మన భూపతిరాజు శ్రీనివాస్ గారు. రైల్వే జోన్కి కానీ మరి ఇక్కడికి సంబంధించి రోడ్ల విషయంలో కానీ అనేక కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున ఆయన అష్టాశ్వర ఆరోగ్యాలతో తొలదోగాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరించాలని, అలాగే ఆయన